హలో వదిన, పూర్వము అన్నమని ఉండేదట, అది వండుకునేవారు. మా హర్షిని అమ్మమ్మ డైరీ దొరికితే రెసిపీ చూసి చేద్దాం అనుకుంటున్నా. హలో బేబీ, మంచం ఆర్డర్ చేసేటప్పుడు జస్ట్ కన్సిడర్ దిస్ మనం నెక్స్ట్ టైం గొడవ పడినప్పుడు స్విచ్ నొక్కితే అది 2 ముక్కలుగా విడిపోయి 3 అడుగుల దూరం జరగాలి. ఐ నీడ్ ప్రైవసీ బేబీ. హే సూస్, అక్షరాభ్యాస ముహూర్తం ఆసన్నమైంది. పిల్లోడి చేత ల్యాప్టాప్ కీప్యాడ్ మీద లెటర్స్ నొక్కించేసి. హై రష్ వేస్. ఈవినింగ్ పేరెంట్స్ చాలా మంది వస్తున్నారు. ఒక 2 డజన్స్ పసుపు రంగు సాక్స్ తీసుకుని రావా. పూర్వం అంటే పసుపు వాడేవారు. ఓకే సెకండ్ అండి. హలో వదిన, రేపు మా మ్యారేజ్ డే సందర్భంగా నేను మా హస్బెండ్ ఎదురు పద్రు కూర్చుని డైరెక్ట్ గా మాట్లాడుకుందాం అనుకుంటున్నాము. అంటే 1 year నుంచి చాటింగ్ లోనే తప్ప పక్క రూమ్ కి వెళ్ళడానికి అసలు టైం కుదరలేదు. పాప, టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ 3D డాట్ బిందీ స్టిక్కర్ పెట్టుకోవడం మర్చిపోకు. ఒకవైపు విభూది, ఇంకోవైపు కుంకుమ ఉంటుంది. అంటే నీ మూడ్ బట్టి ఎటు కావాలంటే అటు ఫ్లిప్ చేసుకోవచ్చు. పూర్వం అంటే పౌడర్ కుంకుమ వాడేవారు. హే సూస్, మా అమ్మాయి తన ఫియాన్సీని నాసా అప్రూవ్డ్ కంపాటబిలిటీ యాప్లో చూసింది. వాళ్ళ బ్రెయిన్ వేవ్స్ మ్యాచ్ అయ్యాయి. రేపు హోలో ఎంగేజ్మెంట్ ముహూర్తం ఉంది. మా లివింగ్ రూమ్లో ఫుల్ 3D ప్రొజెక్షన్లో మా అల్లుడు గారు కనిపిస్తారు. మా అమ్మాయి అయితే శాస్త్రం కోసం తల వంచుకుని సిగ్గుపడటం అది ప్రాక్టీస్ చేస్తుంది అద్దం ముందు. పాప, 12 అయిందే, ఆకలిస్తుంది. అయ్యో, లంచ్ టైం అయిపోయింది కదా, చూసుకోలేదు. ఇదిగో ఈ గమ్మీస్ ఉన్నాయి కదా, ఇవి వేసుకో. నీకు టొమాటో పప్పు కావాలి అనుకో, ఈ రెడ్ కలర్ గమ్మీ వేసుకో. నీకు మామిడికాయ పప్పు కావాలి అనుకో, ఈ ఆరెంజ్ కలర్ గమ్మీస్ వేసుకో. నీకు 2 గమ్మీస్ వేసుకున్నావంటే నీ వెయిట్ కి క్యాలరీస్ సరిగ్గా సరిపోతాయి. నీకు తోటకూర లేదా ఏదైనా ఆకుకూర తినాలంటే మాత్రం మొన్న నీకు రూమ్ లో ఇచ్చాను చూడు, ఆ 2 గ్రీన్ కలర్ క్యాప్సూల్స్ వేసుకో, సరిగ్గా సరిపోతాయి. సరేనా అమ్మమ్మ? ఏమిటో, మా కాలంలో అయితే శుభ్రంగా కడుపు నిండా తినేవాళ్ళం. నేనైతే అప్పట్లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని. రోజుకో రెస్టారెంట్ నుంచి కొలాబరేషన్లు వచ్చేవి. శుభ్రంగా వెళ్ళేవాళ్ళం, అన్ని రకాలు తినేవాళ్ళం, కడుపు నిండా లావ్ అయ్యేవాళ్ళం. ఆ లావయ్యి అయ్యి బాబోయ్ లావ్ అయిపోయానని చెప్పి టెన్షన్ వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ డైట్లని, వర్కౌట్లని, జిమ్లని అన్ని కష్టపడి మళ్ళీ తగ్గేవాళ్ళం. అలా శుభ్రంగా తినాలి, లావ్ అవ్వాలి, టెన్షన్ పడాలి, తగ్గాలి. అది ప్రాసెస్. మీరేమిటో ఆకలేస్తుందంటే ఈ క్యాలరీ ఆ క్యాలరీ అనుకుంటూ 2-3 క్యాప్సూల్స్ మింగమంటున్నారు. ఇంకేం లావ్ అవుతావు? ఇలానే తీగ మొక్కలా ఉంటావు. తిను శుభ్రంగా. ఏమిటో ఈ కాలం పిల్లలు బాబు. సూస్, ఏం చేస్తున్నావు? మార్నింగ్ నుంచి నా స్మార్ట్ ఫ్రిడ్జ్ ని బతిమాలుకోవడమే నా ఫుల్ టైం జాబ్ అయిపోయింది. నేను ఒక స్వీట్ తిన్నానంట, అది నన్ను స్కాన్ చేసి క్యాలరీ ఎక్సీడెడ్ అని చెప్పి డోర్ ఓపెన్ చేయట్లేదు. పైగా ఒక 100 స్క్వాట్స్ చేసి దాన్ని ఇంప్రెస్ చేస్తేనే ఓపెన్ చేస్తుందంట. ఎంత పొగరు దానికి. సరే, మూడ్ బాగాలేదు కదా అని చెప్పి చిప్స్ ఆర్డర్ చేశాను. డెలివరీ డ్రోన్ వచ్చి నా మొహం స్కాన్ చేసి చిప్స్ తినే మొహం అనేది ఎమోషన్ నాట్ మ్యాచింగ్ అని చెప్పి దొబ్బేసింది. నేను ట్రామాలోకి వెళ్ళిపోయేలా ఉన్నాను. మామ్, నా ఫ్రెండ్ చెప్తుంది 2025లో అందరూ ఇన్ పర్సన్ మీట్ అయ్యి వర్క్ చేసేవాళ్ళంట. అదేదో ఆఫీస్ అని ఉండేదంట. స్ట్రేంజ్, హోలో మీటింగ్స్ లేవా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ పీపుల్ హ్యావ్ టు ట్రావెల్ జస్ట్ టు వర్క్ అని అంటే. ఎనీవేస్, నాకు బోర్ కొడుతుంది. నేను స్టార్షిప్లో వేరే సోలార్ సిస్టమ్కి వెళ్ళి వ్లాగ్ చేసేసి వస్తాను. అంటే నేను శారీ కట్టుకున్నాను, వేస్ట్ చేయలేను. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. 12 అయిందే, ఆకలిస్తుంది. నీకు టొమాటో పప్పు కావాలి అనుకో, ఈ రెడ్ కలర్ గమ్మీ వేసుకో. నీకు మామిడికాయ పప్పు కావాలి అనుకో, ఈ ఆరెంజ్ కలర్ గమ్మీస్ వేసుకో. ఆకలిస్తుందంటే మందు బిళ్ళలు మింగమన్నావు. మరి నా క్రేవింగ్ సంగతి ఏంటే? అసలు మా టైంలో అయితే వీకెండ్ వస్తే చాలు, మిల్పిటాస్ లో ద ఇండియన్ క్యాంటీన్ అనే రెస్టారెంట్కి వెళ్ళిపోయి వీర కుమ్ముడు కుమ్మేసేవాళ్ళం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటే? అమ్మమ్మ, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. నువ్వు పడుకున్నప్పుడు నీ 2025 ఫుడ్ మెమరీస్ని అన్లాక్ చేయొచ్చు. అప్పుడు నీ డ్రీమ్స్లోకి ఆ సీన్స్ అన్ని కనిపించేస్తాయి. యూ కెన్ జస్ట్ రిలీవ్ యువర్ పాస్ట్ అండ్ గెట్ సాటిస్ఫైడ్. ఏంటమ్మా? జస్ట్ ట్రైడ్ అవుట్ అమ్మమ్మ, ఇట్ వర్క్స్.
2020లో ఉన్నానా? ఛీ, మా చిన్నప్పుడు ఆహనా పిల్లంట సినిమాలో కోడిని కట్టుకుని ఉట్టల్లని తినమని చెప్పారు. ఇప్పుడు కల్లో చూసుకుంటూ సాటిస్ఫై అవ్వాలా? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. హలో వదినా, పూర్వము అన్నమని ఉండేదట, అది వండుకునేవారు. మా హర్షిని అమ్మమ్మ డైరీ దొరికితే రెసిపీ చూసి చేద్దాం అనుకుంటున్నా. హలో బేబీ, మంచం ఆర్డర్ చేసేటప్పుడు జస్ట్ కన్సిడర్ దిస్ మనం నెక్స్ట్ టైం గొడవ పడినప్పుడు స్విచ్ నొక్కితే అది 2 ముక్కలుగా విడిపోయి 3 అడుగుల దూరం జరగాలి. ఐ నీడ్ ప్రైవసీ బేబీ. హే సూస్, అక్షరాభ్యాస ముహూర్తం ఆసన్నమైంది. పిల్లోడి చేత ల్యాప్టాప్ కీప్యాడ్ మీద లెటర్స్ నొక్కించేసి. హై రష్ వేస్. ఈవినింగ్ పేరెంట్స్ కి చాలా మంది వస్తున్నారు. ఒక 2 డజన్స్ పసుపు రంగు సాక్స్ తీసుకుని రావా? పూర్వం అంటే పసుపు వాడేవారు. ఓకే సెకండ్ అండి. హలో వదినా, రేపు మా మ్యారేజ్ డే సందర్భంగా నేను మా హస్బెండ్ ఎదురు పద్రు కూర్చుని డైరెక్ట్ గా మాట్లాడుకుందాం అనుకుంటున్నాము. అంటే 1 year నుంచి చాటింగ్ లోనే తప్ప పక్క రూమ్ కి వెళ్ళడానికి అసలు టైం కుదరలేదు. పాప, టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ 3D డాట్ బిందీ స్టిక్కర్ పెట్టుకోవడం మర్చిపోకు. ఒకవైపు విభూది, ఇంకోవైపు కుంకుమ ఉంటుంది. అంటే నీ మూడ్ బట్టి ఎటు కావాలంటే అటు ఫ్లిప్ చేసుకోవచ్చు. పూర్వం అంటే పౌడర్ కుంకుమ వాడేవారు. హే సూస్, మా అమ్మాయి తన ఫియాన్సీని నాసా అప్రూవ్డ్ కంపాటబిలిటీ యాప్లో చూసింది. వాళ్ళ బ్రెయిన్ వేవ్స్ మ్యాచ్ అయ్యాయి. రేపు హోలో ఎంగేజ్మెంట్ ముహూర్తం ఉంది. మా లివింగ్ రూమ్లో ఫుల్ 3D ప్రొజెక్షన్లో మా అల్లుడు గారు కనిపిస్తారు. మా అమ్మాయి అయితే శాస్త్రం కోసం తల వంచుకుని సిగ్గుపడటం అది ప్రాక్టీస్ చేస్తుంది అద్దం ముందు. పాప, 12 అయిందే, ఆకలేస్తుంది. అయ్యో, లంచ్ టైం అయిపోయింది కదా, చూసుకోలేదు. ఇదిగో ఈ గమ్మీస్ ఉన్నాయి కదా, ఇవి వేసుకో. నీకు టొమాటో పప్పు కావాలి అనుకో, ఈ రెడ్ కలర్ గమ్మీ వేసుకో. నీకు మామిడికాయ పప్పు కావాలి అనుకో, ఈ ఆరెంజ్ కలర్ గమ్మీస్ వేసుకో. నీకు 2 గమ్మీస్ వేసుకున్నావంటే నీ వెయిట్ కి క్యాలరీస్ సరిగ్గా సరిపోతాయి. నీకు తోటకూర లేదా ఏదైనా ఆకుకూర తినాలంటే మాత్రం మొన్న నీకు రూమ్ లో ఇచ్చాను చూడు, ఆ 2 గ్రీన్ కలర్ క్యాప్సూల్స్ వేసుకో, సరిగ్గా సరిపోతాయి. సరేనా అమ్మమ్మ? ఏమిటో, మా కాలంలో అయితే శుభ్రంగా కడుపు నిండా తినేవాళ్ళం. నేనైతే అప్పట్లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని. రోజుకో రెస్టారెంట్ నుంచి కొలాబరేషన్లు వచ్చేవి. శుభ్రంగా వెళ్ళేవాళ్ళం, అన్ని రకాలు తినేవాళ్ళం, కడుపు నిండా లావ్ అయ్యేవాళ్ళం. ఆ లావ్ అయ్యి బాబోయ్ లావ్ అయిపోయానని చెప్పి టెన్షన్ వచ్చేసి డిప్రెషన్ లోకి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ డైట్లని, వర్కౌట్లని, జిమ్లని అన్ని కష్టపడి మళ్ళీ తగ్గేవాళ్ళం. అలా శుభ్రంగా తినాలి, లావ్ అవ్వాలి, టెన్షన్ పడాలి, తగ్గాలి. అది ప్రాసెస్. మీరేమిటో ఆకలేస్తుందంటే ఈ క్యాలరీ ఆ క్యాలరీ అనుకుంటూ 2-3 క్యాప్సూల్స్ మింగమంటున్నారు. ఇంకేం లావ్ అవుతావు? ఇలానే తీగ మొక్కలా ఉంటావు. తిను శుభ్రంగా. ఏమిటో ఈ కాలం పిల్లలు బాబు. సూస్, ఏం చేస్తున్నావు? మార్నింగ్ నుంచి నా స్మార్ట్ ఫ్రిడ్జ్ ని బతిమాలుకోవడమే నా ఫుల్ టైం జాబ్ అయిపోయింది. నేను ఒక స్వీట్ తిన్నానంట, అది నన్ను స్కాన్ చేసి క్యాలరీ ఎక్సీడెడ్ అని చెప్పి డోర్ ఓపెన్ చేయట్లేదు. పైగా ఒక 100 స్క్వాట్స్ చేసి దాన్ని ఇంప్రెస్ చేస్తేనే ఓపెన్ చేస్తుందంట. ఎంత పొగరు దానికి. సరే మూడ్ బాగాలేదు కదా అని చెప్పి చిప్స్ ఆర్డర్ చేశాను. డెలివరీ డ్రోన్ వచ్చి నా మొహం స్కాన్ చేసి చిప్స్ తినే మొహమానిది ఎమోషన్ నాట్ మ్యాచింగ్ అని చెప్పి దొబ్బేసింది. నేను ట్రామాలోకి వెళ్ళిపోయేలా ఉన్నాను. మామ్, నా ఫ్రెండ్ చెప్తుంది 2025లో అందరూ ఇన్ పర్సన్ మీట్ అయ్యి వర్క్ చేసేవాళ్ళంట. అదేదో ఆఫీస్ అని ఉండేదంట. స్ట్రేంజ్, హోలో మీటింగ్స్ లేవా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ పీపుల్ హ్యావ్ టు ట్రావెల్ జస్ట్ టు వర్క్ అని అంటే. ఎనీవేస్, నాకు బోర్ కొడుతుంది. నేను స్టార్షిప్లో వేరే సోలార్ సిస్టమ్కి వెళ్ళి వ్లాగ్ చేసేసి వస్తాను. అంటే నేను శారీ కట్టుకున్నాను, వేస్ట్ చేయలేను. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. 12 అయిందే, ఆకలిస్తుంది. నీకు టొమాటో పప్పు కావాలి అనుకో, ఈ రెడ్ కలర్ గమ్మీ వేసుకో. నీకు మామిడికాయ పప్పు కావాలి అనుకో, ఈ ఆరెంజ్ కలర్ గమ్మీస్ వేసుకో. ఆకలేస్తుందంటే మందు బిళ్ళలు మింగమన్నావు. మరి నా క్రేవింగ్ సంగతి ఏంటే? అసలు మా టైంలో అయితే వీకెండ్ వస్తే చాలు మిల్పిటాస్ లో ద ఇండియన్ క్యాంటీన్ అనే రెస్టారెంట్కి వెళ్ళిపోయి వీర కుమ్ముడు కుమ్మేసేవాళ్ళం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటే? అమ్మమ్మ, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. నువ్వు పడుకున్నప్పుడు నీ 2025 ఫుడ్ మెమరీస్ని అన్లాక్ చేయొచ్చు. అప్పుడు నీ డ్రీమ్స్లోకి ఆ సీన్స్ అన్ని కనిపించేస్తాయి. యూ కెన్ జస్ట్ రిలీవ్ యువర్ పాస్ట్ అండ్ గెట్ సాటిస్ఫైడ్. ఏంటమ్మా? జస్ట్ ట్రైడ్ అవుట్ అమ్మమ్మ, ఇట్ వర్క్స్.
2020లో ఉన్నానా? ఛీ, మా చిన్నప్పుడు ఆహనా పిల్లంట సినిమాలో కోడిని కట్టుకుని ఉట్టన్నం తినమని చెప్పారు. ఇప్పుడు కల్లో చూసుకుంటూ సాటిస్ఫై అవ్వాలా? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం.